దీనమ్మ వర్షం సరిగ్గా నేను ఆఫీస్ వెళ్ళేప్పుడే రావాలా? టైం అయిపోతుంది. జామ్ జామ్ జామ్. చిన్నప్పుడు బ్రెడ్ జామ్, ఇప్పుడు ట్రాఫిక్ జామ్. రొటీన్ అయిపోయింది. జామ్ అంటే తీయగా టేస్టీగా ఉంటుంది అనుకోండి, చేదుగా చిరాగ్గా కూడా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. తోడి లాంజోడు ఎవడరా ఈ రోడ్డు వేసింది? ఈ రోడ్డు వేసిన చాలే గారు ఎవడో కానీ తన్నాలి నా కొడుకుని. పక్క పక్కలు తిరుగుతా ఉంటే పక్క పక్కన అవుతాయంటరా. అయినా ఈ గవర్నమెంట్ మన గడ్డి వీక్తుందా? రోడ్డు పైన గుంతలుంటే కల్లా గంతలు పెట్టుకున్నారా? రే అలా ప్రశ్నించే హక్కు నీకు లేదురా. ఎందుకు? ఒకసారి 1 year బ్యాక్ వెళ్ళు. ఈ ట్రాఫిక్ లో ½ అవర్ బ్యాక్ వెళ్తేనే మళ్ళీ ఇక్కడ రావడానికి 1 hour పట్టుద్ది. 1 year బ్యాక్ అంత దూరం నేనే వెళ్ళాను. రే ఎదవా, గతంలోకి వెళ్ళారా? ఆ రోజు హాలిడే. ఆ రోజు నీ చేతిలో బాటిల్ ఉంది. వాటర్ బాటిలా? లేదురా, సెలైన్ బాటిల్. గుద్ద కిందికి 4 ఏళ్ళు వచ్చాయి. ఓ కూల్, మన బాటిలా? వీకెండ్స్తో పాటు 1 day బోనస్. ఈరోజు థర్స్డే, ఫ్రైడే కూడా లీవ్ పెట్టేస్తే మొత్తం 4 రోజులు పండగే పండగ. ఏంట్రా ఈరోజు కూడా మంది అవుతున్నారా? తాగొద్దా? ఇవాళ మన గాంధీ జయంతా? అంతకంటే గొప్పదిరా. గదంతా మాకు తెలియదు రా బాయ్. గాంధీ జయంతి నాడు 100 రూపాయల బీరు 200 పెడితే కానీ దొరకదు. అదే గీయాలైతే చేతిలో పైసలు లేకున్నా, సందులో వైన్స్ మూసున్నా ముందు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేస్తాయి. ఇవన్నీ బిల్కుల్ ఫ్రీ. సరుకు అయిపోతే చెప్పు, పక్క వీధిలో పంచుతారు, పట్టుకొచ్చేస్తారు. అరే నీకు హాలిడే తాగడానికి ఇచ్చారా? లేకుంటే హోలీ చేసుకుని ఇచ్చిరా? అరే ఈరోజు ఎలక్షన్స్ రా. ఈ ఎలక్షన్లు సెలక్షన్లు మనకెందుకు రా బాయ్? ఇయర్ ఎండింగ్లో జాబ్ కొట్టామా, మంత్ని జీతం ఎత్తామా, వీకెండ్ పట్టి ఎంజాయ్ చేసామా, డే అండ్ నైట్ హ్యాపీగా ఉన్నామా, అది లెక్క. అరే నువ్వు ఇంకా చికెట్లో ఉన్నావురా. అరే చీకట్లో ఉన్నామా, నీకేం తెలుసురా? చీకటి అనేది శాశ్వతం కాదు. అది రాత్రైనా జీవితమైనా ఏ చీకటినైనా చీల్చడానికి ఓ కాంతిరేఖ పుడుతుంది. అది కొవ్వొత్తు నుండా లేక సూర్యుని నుండా అన్నది కాదు, జీవితంలో వెలుగులు నింపిందా లేదా అన్నది మ్యాటర్. మైండ్ ఇట్. నువ్వు ఆ రోజు సరైన అభ్యర్థికి ఓటు వేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? మిగిలిన వాళ్ళు ఏమైనా పుణ్యమూర్తులు అనుకున్నావా? అందుకే వేయలేదు. నోటా ఉంది కదరా. నోటా వల్ల ఏం యూజురా? తిరిగిన నోటు, నోటాకి ఓటు రెండూ పనికిరావు. అట్లీస్ట్ నోటాకి మెజారిటీ వస్తే 5 ఏళ్ల వరకు అభ్యర్థులను పోటీచే రూల్ పెట్టినా వేసేవాన్నేమో. అయినా సరే ఓటు హక్కు వినియోగించుకోవడం మన కర్తవ్యం. అట్లీస్ట్ నోటాకి ఓటు వేసినా ఈరోజు ప్రశ్నించే హక్కు ఉండేది. నీలాగే ఎంతో మంది ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చున్నారు. అందుకే ఈ వ్యవస్థ ఇలా తగలడింది. మనకి ఇలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రామిస్ మీ దట్ ఐ విల్ ఓట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. మైండ్ ఇట్.